విజయవాడలోని కబేళా సెంటర్, రామరాజు నగర్, సీతారా సెంటర్, ఊర్మిళా నగర్, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వారం రోజులుగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల కోసం జనం అల్లాడిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడలోని కబేళా సెంటర్ లో ఉన్నాము. ఈ వారం రోజుల నుంచి కబేళా సెంటర్ మొత్తము జల దిగ్బంధంలో నిండిపోయింది. మాకు సహాయ చర్యలు అందించండి అంటూ కబేళా కాలనీ వాసులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఇతరితర వాళ్ళు సహాయం చేసినప్పటికీ కొంతవరకు వీళ్ళు వాటర్ పోతేనే మాకు పూర్తి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ముగ్గురు ఆడపిల్లలు బకెట్లు పెట్టుకుని వాటర్ కోసం మాకు వాటర్ ఇప్పించండి అంటూ చూస్తున్నాం. మరొక విధంగా ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో వీళ్ళు మాకు సహాయం చేయాలి, పాలు ఇతరత్ర మాకు అందట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరో ఇద్దరు దంపతులు నిన్న వాటర్ తోడుకున్నాము, కానీ వాటర్ మళ్లీ వస్తున్నాయి, దీనివల్ల ఇబ్బందికర పరిస్థితి గురవుతున్నాం, మాకు సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ముగ్గురు ఆడపిల్లలు సంబంధించి మాకు వాటర్ గాని పాలు గాని సప్లై చేయాలి, మాకు లేవు అంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద నీటిలో గత వారం రోజుల నుంచి మేము చిక్కుకున్నాము, మాకు కొంత ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరితర డిపార్ట్మెంట్లు మాకు సహాయం చేస్తున్నాయి, కానీ ఈ వాటర్ ఉండటం వల్ల ఇటు మురికి వాసన వచ్చి చాలా ఇబ్బందికర పరిస్థితి గురవుతుందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కాలనీ వాసులు అయితే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏది సహాయం చేసినప్పటికీ ఈ మురికి వాటర్ బయటకు పోక ఉండటం వల్ల వీళ్ళంతా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశాలు కనిపిస్తాయని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఇంకో వృద్ధుడైతే తనకు ఇచ్చే విధంగా ఏదన్నా సర్వీస్ చేయాలి అంటూ తన ఆవేదన అయితే చూస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయం చేస్తున్నప్పటికీ ఇక్కడ అందట్లేదు, కొన్ని మహిళలకి అందట్లేదు. వృద్ధులు చూడొచ్చు ఇంకా నడుము లోతు నీళ్లు ఇంకా పోలేదు. వీళ్ళకి ఈ పరిస్థితిలో ఇట్లా ఉంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కొండ వృద్ధులైతే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎంత సర్వీస్ చేసినప్పటికీ ఈ వాటర్ ప్రభావం మమ్మల్ని ముంచేస్తుందని చెప్పేసి అయితే కొండ పబ్లిక్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కాలనీ వాసుల ఈ వరద ముంపు బారి నుంచి రక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే బుడమేరు సంబంధించి కట్ట కొంత వేశారు, కొంత ఉపశమనం వస్తుంది, మళ్లీ కట్ట తెగితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కాలనీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ సర్వీస్ మోటో చేస్తుంది, కానీ పూర్తి స్థాయిలో సర్వీసు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కొండ కాలనీ వాసులు అయితే కోరుకుంటున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అస్గర్, తిరుమల 10 టీవీ, విజయవాడ, కబేళా సెంటర్ నుండి.